our regular portion. దయచేసి మీ బైబిల్ గ్రంథం తీసి మనం నేర్చుకునేటువంటి పాఠ్య భాగాన్ని ఒకసారి చదివి వినిపించవలసిందే నేను మనం చేస్తున్నాను. దయచేసి మీ బైబిల్ గ్రంథం తీయండి. బుక్ ఆఫ్ మాథ్యూ చాప్టర్ 3 sources from 1 to following. ఎవరైనా సరే తెలుగు. Book of Matthew, Gospel according to St. Matthew, chapter 3, verses from 1 to 12. ఆ దినములందు చాలా జాగ్రత్తగా ఫాలో అవుతూ ఉండండి. చదువుతూ ఆ దినములందు బాప్తిస్మమిచ్చు యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించి ఉన్నది మారు మనసు పొందుడని యూదయ అరణ్యంలో ప్రకటించుచుండెను. ప్రభు మార్గము సిద్ధపరచుడి ఆయన త్రోవలు సరళము చేయుడని అరణ్యములో కేక వేయి ఒక శబ్దము అని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడిన వాడుకడే. ఈ యోహాను ఒంటె రోమముల వస్త్రమును మొల చుట్టూ తోలు దట్టియు ధరించుకునేవాడు. మిడతలను అడవి తేనెయు అతనికి ఆహారము. ఆ సమయమున యెరూషలేము వారును యూదయ వారందరును యోర్దాను నదీ ప్రాంతముల వారందరును అతని యొద్దకు వచ్చి తమ పాపములను ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తిస్మము పొందుచుండెను. అతడు పరిసయ్యులలోను సద్దూకయ్యులలోను అనేకులు బాప్తిస్మము పొందువచ్చుట చూచి సర్ప సంతానమా రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పువాడెవడు? మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి. అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకొన తలంచవద్దు. దేవుడు ఈ రాళ్ళ వలన అబ్రహామునకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేర్లు వంచబడి ఉన్నది కనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. మారు మనసు నిమిత్తము నేను నీళ్ళలో మీకు బాప్తిస్మం ఇచ్చుచున్నాను. అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు. ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడను కాను. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిస్మం ఇచ్చును. సో ఈ ప్యాసేజ్ చాలా ఇంపార్టెంట్ ప్యాసేజ్. గడిచిన వారం కూడా మనం చాలా విషయాలు ఈ ప్యాసేజ్ గురించి మనం నేర్చుకోవడం జరిగింది. నేను గడిచిన వారం మీకు యాక్చువల్గా ఓన్లీ 1 పాయింట్ మాత్రమే మీతో పరిచయం చేశాను. సో ఈరోజు మరికొన్ని విషయాలు డీటెయిల్గా ఈ యొక్క పాఠ్యభాగం నుంచి మనం నేర్చుకోవడానికి ప్రయత్నించారు. గడిచిన వారం మనం నేర్చుకున్నటువంటి పాఠాలు అంటే ద లెసన్స్ ఫ్రమ్ ది జాన్ ది బ్యాప్టిస్ట్. జాన్ ది బ్యాప్టిస్ట్ అనేటువంటి ఇతను చాలా ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి. నేను మీకు ముందుగా చెప్పినటువంటి వివరాలు ఏంటంటే హౌ మెనీ కైండ్స్ ఆఫ్ జాన్స్ ఆర్ దేర్ ఇన్ ద బైబిల్? దేర్ ఆర్ 5 కదండి. 5 గురించి చెప్పాను. ఒకటి జాన్ ద బ్యాప్టిస్ట్, రెండవది డిసైపుల్ ఆఫ్ జీసస్, మూడవది ది ఫాదర్ ఆఫ్ అపోస్టల్స్ లైక్ సైమన్ అండ్ పీటర్, అండ్ నెంబర్ 4 a member of the Jewish ruling council as well as the nephew of Barnabas also called Mark John. ప్రస్తుతం మనము నూతన నిబంధనలో ఉన్నటువంటి గాస్పెల్స్. హౌ మెనీ గాస్పెల్స్ ఆర్ ఇన్ ద బైబిల్? దేర్ ఆర్ 4 గాస్పెల్స్. వాట్ ఇస్ ద సెకండ్ గాస్పెల్? మాథ్యూ అండ్ మార్క్. ఆ మార్కుకి మరొక పేరు ఏంటంటే జాన్ మార్క్ అంటారు అతను. సో ఆ విధమైనటువంటి పేర్లు కలిగిన వారని చెప్పాను. తర్వాత who are the parents of the John the Baptist? Elizabeth and Zechariah. Okay, they were the relatives of Jesus Christ. And then మరి యేసుక్రీస్తుకి మరియు వారికి చక్కటి రక్త సంబంధం ఉంది అనేటువంటి విషయాన్ని మనం బైబిల్ గ్రంథ ఆధారంగా మనం నేర్చుకోవచ్చు. ఎందుకంటే లూకా శుభవార్త 1వ అధ్యాయంలో మరి లాస్ట్ వచ్చిన మీరు ఆలోచన చేస్తే వారు బంధువులు అనేటువంటి మాట అక్కడ మనకి కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఒక రకంగా యేసు ప్రభు తర్వాత యోహాను ఆల్మోస్ట్ దే ఆర్ కాంటెంపరీస్. మరి ఎవరు పెద్ద వీరిలో? యోహానే పెద్ద, ఎన్ని నెలలు పెద్ద? మేబీ 6 నెలలు.
రైట్ 6 months he is older than జీసస్ క్రైస్ట్ అనేటువంటి విషయాన్ని నేను మీతో పంచుకున్నాను. గడిచిన వారం మీతో పంచుకున్నటువంటి విషయాలు ఏంటంటే there are some prophecies which foretold about kind of John the Baptist that would come. అంటే యోహాను ఈ ప్రపంచానికి వచ్చి అరణ్యంలో దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తాడని ముందుగానే యెషయా గ్రంథంలో చెప్పబడి ఉంది కొన్ని ప్రవచనాలు. ఒకసారి అవి కూడా చదవాలని నేను ఆశపడుతున్నాను. బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 40 verses from 3 to 4. ఒకసారి బైబిల్ గ్రంథంలో వారు ఐజయా చాప్టర్ 40 verse 3 to 4 ఐ రీడ్. ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు, ఎట్లనగా అరణ్యంలో యెహోవాకు మార్గం సిద్ధపరచుడి, ఎడారిలో మా దేవుని రాజమార్గమును సరళం చేయుడి. ప్రతి లోయను ఎత్తు చేయవలను, ప్రతి పర్వతమును ప్రతి కొండను అణచవలను, వంకరని చక్కగాను కరుకైనవి సమానముగాను ఉండవలను, యెహోవా మహిమ బయలుపరచబడును. ఇక్కడ మనం ఆలోచన చేస్తే బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 40 verses from 3 to 4 ఇక్కడ మనం ఆలోచన చేస్తే యోహాను గురించినటువంటి వివరణ మనకి ప్రవచనాత్మకంగా యెషయా ఇచ్చినటువంటి సందర్భాన్ని మనం చూడవచ్చు. ఇకపోతే మరొక ప్రవచనం ఎక్కడ చూస్తామంటే బుక్ ఆఫ్ మాలకై చాప్టర్ 3 verses from 1 as well as verses from 1 to 3. ఇదిగో నాకు ముందుగా మార్గం సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను. మీరు వెలుగుచున్న ప్రభు అనగా మీరు కోరు నిబంధన దూత తన ఆలయమునకు హఠాత్తుగా వచ్చును. ఇదిగో ఆయన వచ్చుచున్నాడని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. సో ఇక్కడ మనకు ఒక ప్రవచనం కనిపిస్తుంది, ఒక వ్యక్తి ముందుగా వచ్చి ప్రకటిస్తాడు అనేటువంటి విషయం. అదే మలకీ గ్రంథంలో 4వ అధ్యాయం 6వ వచనాన్ని కనుక నేను చూస్తే ఒకసారి మీరు చూడండి. నేను వచ్చి దేశము శపింపకుండునట్లు 5వ వచనం ఒకసారి చదువును. యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినము రాకమునకు నేను ప్రవక్త ఏలియాను వద్దకు పంపుదును. నేను వచ్చి దేశము శపించుకున్నట్లు అతడు తండ్రుల హృదయమును పిల్లల తట్టును తండ్రుల తట్టును తిప్పును. ఓకే, పిల్లల హృదయము తండ్రుల తట్టును, తండ్రుల హృదయము పిల్లల తట్టు తిప్పును. ఈ మాటలు ఎవరి గురించి రాయబడింది అంటే లోక శుభవార్త 1వ అధ్యాయంలో ఎగ్జాక్ట్ గా జాన్ ది బ్యాప్టిస్ట్ గురించినటువంటి వివరణ ఆ ప్రవచనాత్మకంగా మనకి కనిపిస్తూ ఉంది. గడిచిన వారంలో నేను మీకు చెప్పినటువంటి ఒక విషయం ఏంటంటే మరి ఆనాటి దినాల్లో అతను పరిచర్య ఎప్పుడు బిగిన్ చేశాడు. టిబెరియస్ సీజర్ అనేటువంటి వ్యక్తి రూలింగ్ చేస్తున్నటువంటి దినాల్లో జాన్ ది బ్యాప్టిస్ట్ తన పరిచర్యను ప్రారంభించినటువంటి సందర్భం. లోక శుభవార్త 1 నుంచి 3 వచ్చిన తర్వాత చదువుకోండి. అక్కడ ఆ యొక్క టైంలో అతను మినిస్ట్రీని స్టార్ట్ చేశాడు. తర్వాత ఈజ్ జాన్ ఇన్కార్నేషన్ ఆఫ్ ది ఎలైజా అనేటువంటి విషయాన్ని మీతో పరిచయం చేశాను. ఏలియా యొక్క ఇంకా రీఇన్కార్నేషన్ అని చెప్పేసి క్వశ్చన్ వేసి దానికి కావాల్సినటువంటి వివరణ కూడా మీకు ఇచ్చాను. ఇప్పుడు మనం చదువుతున్నటువంటి వాక్యం ఏంటంటే నాకంటే ముందుగా ఒక ప్రవక్త వస్తాడు, ఆయన ఏలియా వలె ఉంటాడు. అంటే ఈయన ఏలియానా? ఏలియా అవ్వాలంటే ఖచ్చితంగా ఏలియా చనిపోయి ఉంటే ఈయన ఏలియా ఉండేవా? ఏలియా చనిపోలేదు కాబట్టి ఏలియా వలె వచ్చినటువంటి ప్రవక్తగా మనము బైబిల్ గ్రంథం ఆధారంగా తీసుకోవచ్చు. అతను ధరించుకున్నటువంటి మరి వస్త్రాలు, ఒంటె రంగులు, ఆ యొక్క హెయిర్ ఆఫ్ ది క్యామెల్ అనేటువంటి విషయాన్ని మనం జ్ఞానం చేసాం. తినేటువంటి ఆహారం చెప్పండి, తినేటువంటి ఆహారం మిడతలు, తర్వాత అడిగితే మిడతలు అడిగితే దాని గురించి వివరం కూడా మీకు చెప్పాను. కొంతమంది లోకస్ట్ అనేటువంటి బీన్స్ ని ఆడపిల్లలు తినేవారని ఒక పాసిబుల్ ఆన్సర్ కూడా మీకు ఇచ్చినటువంటి సందర్భం. అల్టిమేట్ గా నేను గడిచిన వారు మీతో పంచుకున్నటువంటి విషయం ఏంటంటే అండర్స్టాండింగ్ గాడ్స్ డిలేస్ ఆర్ నాట్ డినైల్స్. సో కాబట్టి గాడ్స్ డిలేస్ ఎప్పుడు కూడా డినైల్స్ కాదు. మన జీవితంలో ఒకవేళ ఏదైనా సరే లేట్ అవుతుంటే దాని గురించినటువంటి ఎప్పుడు కంగారు మనము పడకూడదు. ఇన్ హిస్ టైం హి మేక్స్ ఎవ్రీథింగ్ బ్యూటిఫుల్. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకని చెప్ప హల్లెలూయా, హల్లెలూయా. హి విల్ మేక్ ఎవ్రీథింగ్ బ్యూటిఫుల్ ఇన్ హిస్ టైం, ఇన్ హిస్ ఓన్ టైం. అందుకనే తన తల్లితో అంటాడు, అమ్మా నా సమయం ఇంకను రాలేదు. My time has not yet come. When my time comes, I will really act on it and then do something great miracles. ఖచ్చితంగా దేవుడు మన పట్ల ఒక ప్రణాళికను కలిగినటువంటి దేవుడు, మనల్ని విడిచిపెట్టినటువంటి దేవుడు కాదు. ఈ ప్రపంచంలో నీవు నేను ఉన్నామని అంటే ఖచ్చితంగా దేవుడి ప్రణాళికలో మనం ఉన్నాం. అంతేగాని మనకు మనంగా స్వతహాగా జీవించడం లేదు. ప్రతి మనిషి పట్ల దేవునికి ఒక ప్రణాళిక, ఒక ఉద్దేశము, ఒక అద్భుతమైనటువంటి ఆయన మనసులో ఉన్నటువంటి ఆలోచనలు ఉన్నాయి. కాబట్టి అవి నెరవేరేంత వరకు కూడా ఆయన ఎప్పుడు కూడా నిద్రపోవడం. అందుకనే దేవునికి లేఖనం సెలవిస్తుందంటే ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోవడం. ఆ విషయాన్ని మీతో పంచుకుని కొన్ని ఉదాహరణ కూడా మీకు ఇచ్చినటువంటి సందర్భం. ఈ రోజున మరికొన్ని విషయాలను నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నా. ఇక రెండవది ద లెసన్స్ ఫ్రమ్ ది జాన్ ది బ్యాప్టిస్ట్. ఈ రోజున మనం నేర్చుకోబోయేటువంటి అంశం ఏంటంటే చాలా జాగ్రత్తగా అండి.
బీ ఇన్ ద వరల్డ్ బట్ నాట్ ఆఫ్ ది వరల్డ్. బీ ఇన్ ద వరల్డ్ బట్ నాట్ ఆఫ్ ది వరల్డ్. అలాగే అర్థమైందండి? బీ ఇన్ ద వరల్డ్ బట్ నాట్ అంటే లోకంలో ఉండండి కానీ లోక సంబంధులుగా ఉండకూడదు. అర్థమవుతుందండి? బీ ఇన్ ద వరల్డ్ బట్ నాట్ ఆఫ్ ది వరల్డ్. మత్తయి శుభవార్త 3వ అధ్యాయంలో 1 నుంచి 3 వచ్చిన ఒకసారి మనం ఆలోచన చేస్తే అక్కడ మనకు కొన్ని విషయాలు అర్థమవుతున్నాయి. చూడండి, ఆ దినముల యందు బాప్తిస్మం ఇచ్చి యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని యూదయ అరణ్యములో ప్రకటించుచుండెను. ప్రభు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవను సరళము చేయడని అరణ్యంలో కేకవేయునకు శబ్దం అని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడిన వాడు ఇతడే. ఇప్పుడు ఈ జాన్ ది బాప్టిస్ట్ యొక్క వివరణ మనం ఆలోచన చేస్తే ఆయన ఎప్పుడు కూడా తన ప్రపంచంలో బ్రతికినటువంటి దినాల్లో చాలా అర్థవంతంగా బ్రతికాడు. తన కోసం తాను బ్రతికినటువంటి దినాలు చాలా తక్కువ. మరి ఎవరి కోసం జీవిస్తున్నాడంటే హి వాస్ డ్రివెన్ బై పర్పస్. ఆయన ఎందుకు వచ్చాడు లోకానికి? ఆ ఉద్దేశాన్ని మాత్రమే నెరవేర్చడానికి ప్రయత్నం చేశాడు. చాలా జాగ్రత్తగా ఓకే, ఆ ఉద్దేశాన్ని మాత్రమే నెరవేర్చడానికి ప్రపంచంలో అతను జీవించాడు. ఏం చేస్తున్నాడు అంటే ఆ టెబెరియస్ సిజరస్ అనేటువంటి ఆ తరుణంలో దేవుని దగ్గర నుంచి ఆత్మపూర్ణుడిగా అతను దేవుని యొక్క వాక్కును పొందుకున్న తర్వాత పరిచర్యను ప్రారంభించాడు. ఈ పరిచర్య ఎక్కడ చేస్తున్నాడు? ఆ దినములందు బాప్తిస్మం ఇచ్చి యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించినది, ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఇస్ నియర్, మారు మనసు పొందుడని యూదయ అరణ్యములో ప్రకటించుచుండెను. ఎక్కడ ప్రకటిస్తున్నాడు అంటే యూదయ అరణ్యములో ప్రకటించుచుండెను. దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క ప్రవచనాలను ఆయన నాడు దినాల్లో చెప్తున్నటువంటి వ్యక్తిగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. చూడండి, మరి ఎందుకు ఈ మాటలు పంచుకుంటున్నారంటే ఈయన కూడా ప్రపంచంలో ఉన్నాడు, ఈయన లోకంలో ఉన్నాడు. యాక్చువల్గా లోకానుసారమైనటువంటి అలవాట్లలో మునిగిపోతే అనాటి దినాల్లో మేబీ తల్లిదండ్రులుగా ఉన్నారు. ఈయన యవన బిడ్డ తన ఇష్టానుసారమైనటువంటి బ్రతకొచ్చే నాటి దినాలు. కానీ దేవుని యొక్క వాక్కును పట్టుకున్నటువంటి చేత ఆ వాక్కుని అనేక మంది తెలియపరచడానికి తను సమర్పించుకుని స్వార్థ పరిచర్య, లేకపోతే దేవుని వాక్యాన్ని ప్రకటించేటువంటి పరిచర్యను అతడు నాటి దినాల్లో ప్రారంభించాడు. యవనస్తులు మీ అందరికీ తెలుసు, సాధారణంగా యవన జీవితంలో వారందరూ వారి ఇష్టానుసారమైన మార్గాలు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ జాన్ ది బాప్టిస్ట్, మరి ఆ ఏజ్ లో అతడు తన లోకానుసారమైనటువంటి అలవాట్లకు గురి అవ్వాల్సినటువంటి పరిస్థితి. బట్ దేవుని యొక్క వాక్యాన్ని పొందుకున్నటువంటి అతను దేవుని యొక్క వాక్యం చేత బోధించబడిన వాడై మరి నువ్వు వెళ్ళి దేవుని యొక్క రాజ్య వార్తను ప్రకటించమని ఎప్పుడైతే అతడు ఆత్మపూర్ణుడిగా దేవుని యొక్క వాక్కు శక్తి చేత ఆయన మరి ప్రవచింపబడ్డాడో వెంటనే తన పరిచర్యను ప్రారంభించి ముందుకు వెళ్ళినటువంటి సందర్భాన్ని నేను మీతో పరిచయం చేస్తున్నాను. ఓల్డ్ అనేటువంటి మాట ఎక్కడి నుంచి వచ్చిందంటే గ్రీక్ పదం నుంచి వచ్చింది. గ్రీక్ పదంలో ఓల్డ్ అనేటువంటి మాట ఏమంటారంటే కాస్మోస్ అన్నారు. ఏమంటారండి? కాస్మోస్ అంటే ఓల్డ్. మరి యాక్చువల్గా అపవాది గర్జించు సాతాను ఎవరిని మృంగుతున్నా అని అటు ఇటు తిరుగుతుంది. ఎక్కడ తిరుగుతుంది? ఈ లోకం, ఈ లోక సంబంధి. ఎందుకు ఈ లోకానికి అధికారం ఎవరు? ఈ లోక సంబంధిగా ఉన్నటువంటి అధికారం ఎవరు? సాతాను. ఎందుకు ఈ లోకానికి అధికారిగా అయ్యాడు? అక్కడ నుంచి త్రోయబడిన తర్వాత ఇటు అటు తిరిగేటువంటి వ్యక్తి ఎవరు? సాతాను. ఇప్పుడు ఎక్కడ తిరుగుతున్నాడు? లోకంలో తిరుగుతున్నాడు. ఎవరిని ముందుకుందాం, ఎవరిని పట్టుకుందామా, ఎవరిని వలలో వేసుకుందామా, ఎవరిని హక్కులు పట్టుకుని లాగుదామా అని చెప్పి చూసేటువంటి వ్యక్తి ఎవరంటే సాతాను, ఈ లోక సంబంధి. ఇప్పుడు దేవుడి యొక్క లేఖనానుసారంగా మనం ఆలోచన చేయాల్సింది ఏంటంటే ఈ ప్రపంచంలో మనం జీవిస్తున్నా దేవుడు మనల్ని ఇక్కడ సృష్టించాడు. కానీ ఈ లోకానుసారమైనటువంటి అలవాట్లకు ముందుకు వెళ్లకుండా, సాతాను గుప్పిట్లో బంధించబడకుండా, సాతాను కబంధహస్తాల్లో ఉండకుండా దేవుడి కొరకు బ్రతికేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి బిడ్డలుగా ఉండటమే మన యొక్క లక్షణం. ఒక యోహాను వలె. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కొన్ని ఉదాహరణలు మీతో ఇస్తాను. ఈ లోక సంబంధి ఎవరు? ఈ లోక అధికారి ఎవరు? యోహాను శుభవార్త 12వ అధ్యాయంలో 31వ వచనాన్ని నేను చదువుతున్నాను. చాలా జాగ్రత్తగా మీరు వినండి. ఇప్పుడు ఈ లోకంలో తీర్పు జరుగుతున్నది. ఇప్పుడు ఈ లోకాధికారి బయటికి త్రోసివేయబడును. తర్వాత 16వ అధ్యాయము 11వ చరణాన్ని నేను చదువుతున్నా. 16వ అధ్యాయం 11వ చరణంలో అక్కడ మాట ఉంటుంది. లోకులు నాయన విశ్వాసం ఉంచలేదు కనుక పాపమును గూర్చి నేను తండ్రి యొద్దకు వెళ్ళటం వలన మీరు నన్ను చూడరు కనుక నీతిని గూర్చి ఈ లోకాధికారి తీర్పు పొంది ఉన్నాడు కనుక తీర్పును గూర్చి ఒప్పుకొన చేయను. తర్వాత 1 John chapter 5 verse 19. 1 John chapter 5 verse 19 అక్కడ మనకి మరి ఒక విషయాన్ని అక్కడ చూడవచ్చు.
మనము దేవుని సంబంధమునియు లోకమంతయు దుష్టుని అందుననియు ఎరుగుదుము. మనం ఎవరి సంబంధులు అంటే చెప్పండి? దేవుని సంబంధులము. లోకమంతయు దుష్టుని ఎందున్నదనియో ఎరుగుదుము. ఇప్పుడు ఈ లోకమంతా ఎవరి ఆధీనం ఉందంట? మనం ఇప్పుడు ఎవరి సంబంధులు అంటే we have to live in the world but not of the world. మీకు అర్థమవుతుందండి? ఈ లోకములో మనం దేవుని సంబంధులము, మరి లోకములో ఉన్నదంతా దుష్టుడు రకరకాలుగా మనుషుల్ని ప్రేరేపిస్తూ రకరకాలుగా పాపక్రియలు చేయిస్తూ వరిష్టానుసారంగా మరి జీవించడానికి పురుకొల్పేటువంటి జనకుడు ఎవరనంటే సాతాను అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఎప్పుడు కూడా మరి దేవుని సంబంధులుగా ఉండడానికి మనము ప్రయత్నం చేయాలి. అదే యోహాను శుభవార్త 17వ అధ్యాయంలో 14-15 వచనాలను చదువుతున్నాను, చాలా జాగ్రత్తగా మీరు ఆలోచించండి. వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను, నేను లోక సంబంధిని కానట్టు వారిని లోక సంబంధులు కాదు కనుక లోకము వారిని ద్వేషించుంది. యేసుప్రభువు వారు ఇస్తున్నటువంటి మాట ఏంటంటే, నేను లోక సంబంధిని కాకున్నట్లు వారు కూడా లోక సంబంధులు కాదు కనుక లోకం వారిని ఏం చేస్తారా? ద్వేషిస్తారు. మరి ఎందుకు దేవుడిని నమ్ముకున్న వాళ్ళు చాలా మంది నిందలేస్తూ ఉంటారు, అంతేనండి? చాలా మంది దూషిస్తూ ఉంటారు, లేని మాట్లాడి అంటూ ఉంటారు. మరి ఆ సందర్భంలో ఎందుకు ఆ విధంగా జరుగుతున్నారంటే ఒక విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఏంటంటే మనం దేవుని ఎరిగాం కాబట్టి బైబిల్ వాక్యం సెలవిస్తుంది, వారు లోక సంబంధులుగా లేరు కాబట్టి వారిని దూషిస్తున్నారు. లోక సంబంధులు ఉంటే ఎవరు కూడా దూషించే అవకాశం లేదు. అందరితో కూడా లోక సంబంధాలు పనులు చేస్తుంటే ఎవరు కూడా పట్టించుకోరు, అందరూ కూడా గుంపులో వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంటుంది. ఎవరైతే దేవుడి కొరకు ప్రత్యేకమైనటువంటి రీతిలో బ్రతకాలని ఆశపడతారో, ఎవరైతే సంఘంలో ఒక మూలపాత్రగా ఉంటారో, అందుకనే అంటూ ఉంటాం కదా, చెట్టు అంటే కాయలు ఉన్న చెట్టుకి ఏం పడతాయంట? రాళ్ళు పడతా ఉంటాయంట. కాయ లేకపోతే రాళ్ళే పడతాం. కాబట్టి మనం ఒక సంబంధం కాదు, దేవుని సంబంధులు అనేటువంటి విషయాన్ని ఇక్కడ చూపిస్తుంది. వీటన్నిటి బట్టి మనం ఆలోచన చేయాల్సింది ఏంటంటే, జాన్ ది బ్యాప్టిస్ట్ నుంచి మనం నేర్చుకోవాల్సింది, though we are in the world but we should not be of the world. లోక సంబంధమైనటువంటి పనులకు, లోక సంబంధమైనటువంటి అలవాట్లకు, పాపపు క్రియలకు తావివ్వకుండా, అపవాది గుప్పిట్లో ఉండకుండా మనం బయట ఉండి దేవుడితో బ్రతకాలి అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. చూడండి, ప్రభువుని ప్రియ దేవుని సంఘం, యోహాను ఏం చేశాడు? యోహాను లోకంలో ఉన్నప్పటికీ లోక సంబంధి కాకుండా అతను తీసుకున్నటువంటి నిర్ణయాలు చాలా జాగ్రత్తగా, ప్రొఫౌండ్ మెసేజ్. ఈరోజు చాలా మనం నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి, చాలా జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నం చేయండి. అమికార్ మైకల్ షీఈస్ ద మిషనరీ టు ఇండియా. అమికార్ మైకల్ తను ఎక్కడ డిసెంబర్ 16, 1867 సంవత్సరంలో యునైటెడ్ కింగ్డమ్ లో తను జన్మించింది. తను జన్మించి ఇండియాకి తమిళనాడు ప్రాంతానికి మిషనరీగా వెళ్ళి అద్భుతమైన పరిచయం చేసింది. చాలా మంది అనాథులను మరి ప్రేమించి అనాథులు కావాల్సినటువంటి మంచి హోమ్ ని ఆమె స్టార్ట్ చేయడం జరిగింది. I would like to ask a small request. If you can please come to these chairs, I will really appreciate so that we can kind of avoid all the distractions from that side. So would you mind coming forward so that we can have kind of దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. ఆయన పరిశుద్ధ ఆలయమందు, ఆయన పరిశుద్ధ ఆలయమందు, ఆయన సన్నిధిలో, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. అమికార్ మైకల్ చాలా జాగ్రత్తగా చూడండి. ఈ అమికార్ మైకల్ తాను సమర్పించుకుని దేవుని సేవ చేయాలని, దేవుని యొక్క ప్రేమను మరి అనేక మందికి తెలియచేయాలనే ఉద్దేశంతో ఇండియా వెళ్ళి తమిళనాడులో అద్భుతమైన పరిచయం చేసింది. ది ప్రొఫౌండ్ స్టేట్మెంట్ దట్ షీ నరేటెడ్, లేకపోతే షీ స్టేటెడ్ ఈజ్ దిస్ ఈజ్ నాట్ ద ప్లేస్ టు ఎంజాయ్, ఇటర్నిటీ ఈజ్ ద ప్లేస్ టు ఎంజాయ్. Once again I repeat, this is not the place to enjoy, but eternity is the place to enjoy. Deviki స్తోత్రం కలుగును గాక. ఈ లోకంలో మనము జీవించేటువంటి ఈ లైఫ్ స్పాన్ ఇట్స్ వెరీ స్మాల్. Hardly we live 60 years or 70 years or 80 years. If we have more life span, we might live up to 100 years. Even in American context, we can say that some people are living till 110 years, something like that.
నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ 110 years మనం బ్రతికినా సరే మన యొక్క లైఫ్ స్పాన్ అనేటువంటిది చాలా తక్కువ. లైఫ్ స్పాన్ అనేటువంటిది చాలా తక్కువ. చాలా జాగ్రత్తగా లైఫ్ స్పాన్ అనేటువంటిది చాలా తక్కువ. ఈ లైఫ్ స్పాన్ ని ఇక్కడ ఎంజాయ్ చేయడానికి మాత్రమే మనం ఉపయోగిస్తే దానిలో ఎటువంటి అర్థము ఉండదు. దేవుడు మనం ఇక్కడ పంపించిన ఉద్దేశాన్ని కనుక మనం నెరవేర్చకపోతే మన జీవితానికి ఎటువంటి అర్థం ఉండదు. అమెరికన్ వైద్యులు చెప్తుంది ఏంటంటే దిస్ ఈజ్ నాట్ ద ప్లేస్ టు ఎంజాయ్ బట్ ఇటర్నిటీ ఈజ్ ద ప్లేస్ టు ఎంజాయ్. ఎప్పుడైతే మనము ఆ శాశ్వత కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ఉండేటువంటి ఆ రాజ్యానికి వెళ్తామో అక్కడ దేవుడిలో మనం ఆనందించబోతున్నాం. ఇక్కడ ఉన్నటువంటి లైఫ్ స్పాన్ ని, ఈ షార్ట్ లైఫ్ స్పాన్ ని ప్రభు కొరకు వాడాలి, ప్రభు కొరకు మనము దాన్ని యూటిలైజ్ చేసుకోవాలి అనేటువంటి అద్భుతమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చినటువంటి అమెరికన్ మైకల్. ఇకపోతే రెండవ వ్యక్తిని మీతో పరిచయం చేయాలని ఆశిస్తున్నాను. జోనాథన్ ఎడ్వర్డ్స్ అనేటువంటి ఈ వ్యక్తి, అతను సుమారుగా అక్టోబర్ 5వ తారీఖు 1703వ సంవత్సరంలో ఇక్కడ జన్మించాడు. ప్రిన్స్టన్ యూనివర్సిటీ, మనందరూ తెలుసు, వెరీ నియర్ టు us, ఇట్స్ న్యూ జెర్సీ, రైట్ సార్? ప్రిన్స్టన్ యూనివర్సిటీ ప్రెసిడెంట్, ఫార్మర్ ప్రెసిడెంట్. ఆయన అనేకమైనటువంటి థియలాజికల్ బుక్స్ రాసి ప్రొఫౌండ్ స్టేట్మెంట్స్ ని బయటికి తీసుకొచ్చాడు. ఆయన ఇచ్చినటువంటి మంచి స్టేట్మెంట్ ఏంటంటే స్టాంప్ ఇటర్నిటీ ఆన్ మై ఐబాల్, స్టాంప్ ఇటర్నిటీ ఆన్ మై ఐబాల్ బికాస్ ఐ యామ్ సో సెల్ఫిష్. నేను నా గురించే చూసుకునేటువంటి వ్యక్తిని. బట్ ఇఫ్ యూ కెన్ స్టాంప్ యువర్ ఇటర్నిటీ ఆన్ మై ఐబాల్, ఐ విల్ సీ ది ఇటర్నిటీ అండ్ ఐ విల్ ఫోకస్ ఫర్ ది ఇటర్నిటీ, ఐ విల్ లివ్ ఫర్ ది ఇటర్నిటీ, ఐ విల్ డూ వాట్ ఎవర్ ఐ హావ్ టు డూ ఇన్ ద వరల్డ్ ఫర్ ది ఇటర్నిటీ. యు అండర్స్టాండ్ మై పాయింట్? ఆయన చెప్పినటువంటి స్టేట్మెంట్ ఏంటంటే స్టాంప్ ఇటర్నిటీ ఆన్ మై ఐబాల్. నా కంటి మీద ఇటర్నిటీ కనుక స్టాంప్ చేయగలిగితే ఐ సీ బికాస్ ఐ యామ్ సో సెల్ఫిష్. ఎందుకు మాటలతో పంచుకుంటానో తెలుసా? ప్రభువుని ప్రియ దేవుని సంగమా, వీ హావ్ టు లివ్ ఇన్ ద వరల్డ్ బట్ నాట్ ఆఫ్ ది వరల్డ్. మనం ప్రపంచంలో ఎందుకు జీవిస్తున్నామంటే దేవుడు నిన్ను నన్ను పంపించిన ఉద్దేశం ఏంటంటే దేర్ ఇస్ ఎ పర్పస్. ఆ పర్పస్ గురించి మనం బ్రతకాలి. ఈ లైఫ్ స్పాన్ అయిన తర్వాత ఇటర్నిటీ గురించి మనం ఎంజాయ్ చేయాలి. అది శాశ్వత కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు మనం ఆయనతో ఉంటాం. దేవుని స్తోత్రం కలుగును గాక. అక్కడ ఏడుపును పండ్లు కొరకయు ఉండవు. ఎల్లప్పుడూ స్తుతులు, ఘనపరచడం, మహిమపరచడం, ఆనందం, సంతోషం, జీవితాంతం కూడా లగ్జూరియస్ గా ప్రభువైన యేసు యొక్క ఒడిలో కూర్చుని ఎలా కాలం ఆయనతో పాటు జీవించడం అంటే ఎంత గొప్ప విషయమో. అక్కడ మనం ఎంజాయ్ చేయాలంటే మనం ఈ ప్రపంచంలో జీవిస్తున్నప్పుడు ఈ లోక సంబంధులుగా ఎప్పుడు కూడా మనము జీవించకూడదు అనేటువంటి విషయాన్ని మీతో పరిచయం చేస్తున్నాను. ఇప్పుడు యోహాను గురించినటువంటి వివరణ ఏంటంటే మరి దీనిలో మనం ఆలోచించాలి. నెంబర్ 1, ఆయన ఈ లివ్డ్ ఇన్ ద వరల్డ్ బట్ నాట్ ఆఫ్ ద వరల్డ్. మరి ఏం చేశాడంటే హి వాస్ ఎ బోల్డ్ అండ్ జెలస్ ప్రీచర్ ఆఫ్ కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఆయన ఏం చేస్తున్నాడు? మరి లోకంలో జీవించకుండా దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు. ఎవరికి ప్రకటిస్తూ ఉన్నాడు? ఒకసారి మీరు ఆలోచించండి. మత్తయి శుభవార్తలో 3వ అధ్యాయం మనం ఒకసారి చూస్తే అక్కడ ఆయన ఎవరికి ప్రకటిస్తున్నాడు? మత్తయి శుభవార్త 3వ అధ్యాయంలో మనం నేర్చుకోవచ్చు. ఆదిని లేని బాప్తిస్మా ఇచ్చే యోహాను వచ్చి పరలోక రాజ్యం సమీపించినది, మారు మనసు పొందినని యూదయ అరణ్యంలో ఏం చేస్తున్నాడంటే ప్రకటిస్తూ ఉన్నాడు. ప్రభు మార్గం సిద్ధపరచుడి అని ప్రభువు సలాం చేయడని అరణ్యంలో కేకమైన శబ్దం అని ప్రవక్త యెషయా ద్వారా చెప్పండి వాడితే యోహాను తన యొక్క వస్త్రాల గురించి ఉంది. 5వ వచనం, ఆ సమయమున యెరూషలేము వారును యూదయ వారందరూ యొర్దాను నది ప్రాంతం వారందరూ అతని యొద్దకు వచ్చి ఎవరెవరు ప్రకటిస్తున్నారు వాక్యం? యెరూషలేములో, యూదయలో, తర్వాత ఆ యొర్దాను ఆ ప్రాంగణంలో ఆ నది ప్రాంతంలో వారందరికీ ఆయన ఏం చేస్తున్నాడంట? వాక్యాన్ని ప్రకటిస్తున్నాడు. వాక్యాన్ని ప్రకటిస్తుంటే వచ్చే రిజల్ట్స్ ఏంటి? తమ పాపములను ఒప్పుకొనుచు యొర్దాను నదిలో అతని చేత బాప్తిస్మము పొందుచుండ్రి. అతడు పరిసయ్యులలోను సద్దూకైలలోను అనేకులు బాప్తిస్మం పొందవచ్చును చూచి సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకుంటే మీరు బుద్ధి చెప్పువాడు ఎవడు? అంటే ఇప్పుడు ఈయన విశ్వాసానికి చెప్తున్నాడు. అంటే ఐ మీన్ యూదయ, యెరూషలేము, జోర్డన్ సరౌండింగ్ ప్లేసెస్ లో ఉన్నటువంటి వారికి దేవుని వాక్యం చెప్తూ మెయిన్ గా హి వాస్ ఫోకసింగ్ ఫర్ ది ఫారిసీస్ అండ్ సదుసీస్, పరిసయ్యులకు మరియు సద్దూకైలకు ఆయన దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తున్నాడు. ఎవరు ప్రకటిస్తున్నాడు? సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించేవాడు ఎవడు? చాలా మంది బాప్తిస్మం తీసుకుంటుంటే పరిసయ్యులు సద్దూకైలు వచ్చి ఏం జరుగుతుంది ఇక్కడ విషయం అని చెప్పి చూడటం ప్రారంభించారు. బాప్తిస్మం ఇస్తాను ఉన్నాడు, అక్కడ మెసేజ్ చెప్తానే ఉన్నాడు. ఎవరికేమో తండ్రి కుమార్ పరిశుద్ధాత్మ ఇక్కడ ఉంచుతున్నాడు, సత్సంతామా అంటున్నాడు ఒక రకం నుంచి. మీరు ఆలోచించేయండి. యోహాను నిజంగా ఒక రకంగా ఈ మధ్య ఎవరో భక్తులు మాట్లాడుతున్నాడు. యోహాను తేళ్ళు అంటాడు. తేళ్ళు అంటాడంటే హనీ కోటెడ్ ఓట్స్. ఎక్కడ హనీ కోటెడ్ ఓట్స్ అంటే షుగర్ పాలిష్డ్ అంటాం కదండి. ఇప్పుడు ఏదైనా స్వీట్ ఉంటే చక్కగా షుగర్ అంతా దాన్ని చేసి అవి ఎంత బాగుందో అనుకున్నాను. అంటే ఎవరు కొంతమంది మాట్లాడుతున్న మధురంగా ఉంటుంది, ఎంత బాగుందో అనిపిస్తుంది కదా. కానీ యోహాను జీవితం అయితే ఎట్లా ఉంటుంది?
నోరు తెరిస్తే ఏమంటాడు? సప్తసంతానం అంటాడు. అంతేకాదు ఎవరికి ఇచ్చుకుంటారంట సప్తసంతానం అంటే వాక్యం చెప్పిన సప్తసంతానం అంటాడు. అంటే హిడెన్ మెసేజ్ అన్నమాట. అంటే అతని ఉద్దేశం ఏంటంటే దేనికి వాక్యాన్ని యాక్యురేట్గా చెప్పాలి. తేలు అంటారు, తేలు కుడితే ఎంత మాట్లాడుతుందో వారు అట్లా వ్యవహారం మాట్లాడితే అంతే మాట్లాడుతుంది. కాబట్టి ట్రూత్ ఈజ్ ట్రూత్. సత్యం అనేది ఎప్పుడు కూడా కొంచెం మనిషికి ఏమని కలిగిస్తుంది? భయాన్ని, లేకపోతే బాధని, లేకపోతే నొప్పిని కలిగిస్తూ ఉంటుంది. ఇక్కడ వ్యవహారం ఏమంటున్నాడు? సర్ప సంతానమా, రాబో ఉగ్రత నుంచి మీకు తప్పించేవాడు ఎవడయ్యా? మీరు మాట మాట్లాడితే అబ్రహాం 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 అన్నారే, మా తండ్రి అబ్రహాం, మా తండ్రి. మీ తండ్రి అబ్రహాం అయితే అబ్రహాంని అక్కడ మంచి ప్రొఫౌండ్ స్టేట్మెంట్ అని ఒకసారి మీరు చూడండి. ఎందులో వచ్చింది? అబ్రహాం మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకున్నా తలంచవద్దు. దేవుడి రాళ్ళ వలన అబ్రహాములకు ఈ రాళ్ళ వల్ల అబ్రహాం పిల్లలు పుట్టిస్తారయ్యా. మీరు పద్దాగా బోస్ట్ చేసుకోవద్దు ఎవరిని బట్టి. ఇంతగా అబ్రహాం దగ్గర 3 రిలీజియన్స్ వచ్చినాయి. ఏం చెప్పాలి? There are 3 religions came from Abraham. Israel, Arab. Major religions మనం ప్రస్తుతం మాట్లాడుతున్నాం. ఒకటి what we are Christians, number 2 Muslims, number 3 Jews. ఈ 3 religions came from అందరూ కూడా ఫోర్ఫాదర్ ఎవరు? ఇప్పుడు అందరికి ఫోర్ఫాదర్ అబ్రహామే. Jewish ని అడగండి అబ్రహాం అంటారు, వాళ్ళని అడగండి అబ్రహాం అంటారు, మనల్ని అడగండి అబ్రహాం అంటారు. రైట్? ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు? Jewish people మాట్లాడితే మా తండ్రి అబ్రహాం. నువ్వెక్కడ మాట్లాడుతున్నావయ్యా, నీ రీజన్ ఏంటయ్యా అని చెప్పి కొత్తగా మరి అనేక సందర్భాలను ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు ఈ సద్దుకైలకి పరిశీలికి చెప్తున్నటువంటి స్టేట్మెంట్స్ ఏంటంటే, సర్ప సంతానమా, మీరు మారు మనసు పొందండి, పశ్చాత్తాపడండి, దేవుని దగ్గర రండి, పాపాలు ఒప్పుకోనండి, బాప్తిసం తీసుకోండి. ఇవి ఆయన యొక్క డైలాగ్స్ అని అర్థనాలు. సద్దుకైలు ఎవరు? ఒకసారి మీరు చెప్తున్నా, చాలా జాగ్రత్తగా. సద్దుకైలు ఎవరు అంటే దే ఆర్ ఎక్స్ట్రీమ్లీ సెల్ఫ్ సఫిషియెంట్ టు ద పాయింట్ ఆఫ్ డినైయింగ్ గాడ్స్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ ఎవ్రీ డే లైఫ్. సద్దుకైలో ఉన్న లక్ష్యం ఏంటంటే ప్రతిరోజు దేవుని యొక్క ఇన్వాల్వ్మెంట్ మన జీవితాల్లో ఉండదు, అవసరం లేదు. we don't need God every day. We need God sometimes, but what we believe, we need God every second, every minute we need God's presence. ఎందుకంటే ఇంతలోనే కనబడి అంతలోనే మాయమై అల్పమైన దానిక మానవ జీవితాలు ఇంతలో అంతలో నీటి బుడగలాంటి జీవితాలు అన్నారు. ఒక వ్యక్తి నీటి బుడగలాంటిది, గడ్డి లాంటిది, పొడుగు లాంటిది మన జీవితం. ప్రతి సెకండ్ దేవుడు మనకు కావాలి. వాళ్ళు నమ్మేది ఏంటంటే దేవుడు అవసరం లేదు అంటారు. తర్వాత దే డినైడ్ ద రిజరెక్షన్ అండ్ ద డెత్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. చాలా జాగ్రత్తగా వారు పునరుద్ధానాన్ని నమ్మలేదు, యేసు యొక్క మరణాన్ని నమ్మలేదు. దే డినైడ్ ఎనీ ఆఫ్టర్ లైఫ్. మరణించిన తర్వాత పరలోకం ఉంటుందన్న సంగతిని వారు నమ్మరు. తర్వాత దే డినైడ్ స్పిరిచువల్ వరల్డ్, దే డినైడ్ ఏంజల్స్, దే డినైడ్ డీమన్స్. ఏంజల్స్ నమ్మలేదు, వారు దయ్యాలను కూడా నమ్మలేదు. వీరు సద్దుకైలు. అదవుతుందంటే సద్దుకైలు అంటే ఎవరు అంటే వారు యేసు పునరుద్ధానాన్ని నమ్మలేదు, మరణాన్ని నమ్మలేదు, ఏంజల్స్ ని, డీమన్స్ ని నమ్మలేదు, ఎటర్నల్ లైఫ్ నమ్మలేదు. అట్ ద సేమ్ టైం దేవుడు మనకు అవసరం లేదు అని వారు. మీరు పరిశీలి ఎవరు? Can anyone tell something about Pharisees? Who are Pharisees? పరిశీలి ఎవరు? Number 1, they believe the tradition than the word. దేవుని వాక్యాల కన్నా ముందు వారు ఏం బిలీవ్ చేస్తున్నారు? ట్రెడిషన్ కెన్ మేక్ ఎవ్రీథింగ్ బ్యూటిఫుల్. ట్రెడిషన్స్ కనుక మీరు ఫాలో అయితే చాలు, ఏది అవసరం లేదు. చాలా మంది అనుకుంటారు మా ట్రెడిషనే గొప్ప అండి. ఈవెన్ చాలా సందర్భాలు కొంతమంది అంటూ ఉంటారు, మా దగ్గరికి వచ్చేవాళ్ళు మాత్రమే వెళ్తారు. ఎక్కడికి పరలోకం. వాట్ అబౌట్ ది అదర్ కాంగ్రిగేషన్స్? కొన్ని సందర్భాల్లో చాలా మంది అంటారు మా చర్చికి వచ్చేవాళ్ళు మాత్రమే పర్వాలేదు, మా డినామినేషన్కి వస్తేనే. చెప్పండి, మీరు ఎప్పుడు వినలేదా? చాలా మంది ఇక్కడికి వస్తేనే. కొంతమంది అంటారండి ప్రకటన గ్రంథంలో 1,44,000 మంది గురించి ఒక మాట ఉంటుంది. కొంతమంది అంటారు ఆ 1,44,000 మంది సెయింట్స్ ఉన్నారు చూసారండి, ఇది మా సంఘమేనండి అంటే. ఎంతకు మొదలు అసలు ఇంకోటి తెలుసా? ఈ సంఘాన్ని కనుక ఫ్రమ్ ద బిగినింగ్ చూస్తే 1,44,000 మంది అంటే 1,00,00,000 మంది అయిపోయి ఉంటారు. మరి వీళ్ళందరూ ఏమైపోయారు? మరి ఇప్పుడు వాళ్ళే సెయింట్స్ అయిపోతే 1,00,00,000 మంది దాంట్లో ఉంటారు కదా. అంటే ఉద్దేశం ఏంటంటే ఈ 1,44,000 మంది కూడా మేమేనండి, మా యొక్క సంఘమే వెళ్తుంది, మా ఫెలోషిప్ వెళ్తుంది అని చెప్పి నాటి దానిలో చాలా మంది రకరకాలుగా మాట్లాడుతున్నటువంటి సందర్భాలు. అందుకని మనం ఆలోచన చేయవచ్చు ఏంటంటే దే గివ్ ఇంపార్టెన్స్ ఫర్ ది ట్రెడిషన్ దాని వాక్యాల కన్నా ఎనిపిస్తున్నాడు. ప్రిఫరెన్స్ ఎవరికి ఇస్తున్నాడంటే ట్రెడిషన్స్. మేము గొప్ప, మా రిలీజియన్ గొప్ప, మా యొక్క ట్రెడిషన్ గొప్ప, మా లిటర్జీ గొప్ప,
మా ఫెలోషిప్ ఒకసారి చూడండి. మనం ఆలోచన చేయాల్సిన పరిస్థితి ఏంటంటే దేవుని వాక్యానికి ఎక్కువ తాగుబాటు. అందుకనే మాట్లాడితే మరి యేసు ప్రభువు దగ్గరికి వచ్చి సున్నతి గురించినటువంటి వివరణ ఇస్తా ఉండేవారు. సున్నతి లేకుండా దేవుడు రాజ్యానికి ఎట్లా వెళ్తారు, సున్నతి ఉండాలి కదా అంటే ఇవన్నీ కూడా ట్రెడిషనల్ గా ఆలోచించేవారు. ట్రెడిషనల్ వేస్ లో వాళ్ళు థింక్ చేసేవారు. తర్వాత ఒక గుడ్ థింగ్ ఏంటంటే దే బిలీవ్ జీసస్ రిజరెక్షన్, అంటే యేసు ప్రభు యొక్క మరణం దాన్ని వారు నమ్మారు. తర్వాత దే బిలీవ్ ఆఫ్టర్ లైఫ్ టు, అండ్ దే బిలీవ్ ఇన్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఏంజెల్స్ అండ్ డీమన్స్. ఓన్లీ పరిశీలనలో మనం కనుగొనాల్సినటువంటి ఒక మైనస్ క్యారెక్టర్ ఏంటంటే దే బిలీవ్ ట్రెడిషన్స్ దాన్ ద వరల్డ్. యేసుకి ఎక్కువగా వారు ప్రిఫరెన్స్ అవ్వకుండా మరి ట్రెడిషన్స్ ఇచ్చినటువంటి సందర్భం. ఇలాంటి వ్యక్తుల దగ్గరికి వెళ్ళి సర్పసంతానమా రాబో ఉగ్రత నుంచి మిమ్మల్ని తప్పించేవాడెవడు, మారు మనసు పొందండి. ఒక గొడ్డతో చెట్టులు వేరు ఉంది, దాన్ని నరికివేయడానికి సిద్ధంగా ఉంది. అబ్రాహాముకి పిల్లలు రాళ్ళ దేవుడు పుట్టించగలడు. యువర్ నాట్ గ్రేట్, యువర్ నాట్ అట్ ఆల్ గ్రేట్. యు హావ్ టు కన్ఫెస్ యువర్ సిన్స్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్ అండ్ గెట్ బ్యాప్టైజ్డ్. ఈ విషయాలను అద్భుతమైన రీతిలో బాప్తిస్మం ఇచ్చే యోహాను ప్రకటిస్తూ ఉన్నాడు. కాబట్టి మరి మనం కూడా నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా ప్రకటించడం చెప్పాలి, నేర్చుకోవాలి. అదొకనే వాక్యంలో విషయంలో ఎప్పుడు కూడా రాజీ పడకూడదు. షుగర్ కోటెడ్ వర్డ్స్ అంటే ఎంకరేజ్ చేయడం తప్పేం లేదు. బర్నబాస్ తన పేరు యొక్క అర్థం ఏంటంటే ఈజ్ అన్ ఎంకరేజర్, ఎంకరేజ్ చేయాలి అందరినీ. కానీ వాక్యం ఉన్నది ఉన్నట్లు పాపం అంటే ఏంటో చెప్పాలి, పాపాన్ని ఖండించాలి. పాపం చేయకూడదన్నప్పుడు చేయకూడదు. దేవుని యొక్క శక్తిని గురించి వచ్చేటప్పుడు చెప్పాలి. ఓవరాల్గా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే దేవుని వాక్యంలో శక్తి ఉంది. నేను మాట్లాడిన కార్యాలు జరగవు, మీరు మాట్లాడిన కార్యాలు జరగవు. దేవుని వాక్యం చెప్తుంటే పరిశుద్ధాత్ముడు కార్యం చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఉన్నది ఉన్నట్లుగా బోధించడం అనేది అది మనందరికీ ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రతి ఒక్కరు కూడా we have to stick to the word and preach the word as it is in the context of that and this. మరి అన్ని విషయాలు అర్థం చేసుకుని ఖచ్చితంగా దేవుని యొక్క వాక్యాన్ని ముందుకు వెళ్ళాలి. ఆయన సద్దుకైలు పరిశీలకు యోదయారణ్యంలో మాత్రమే కాకుండా హేరోదు దగ్గరికి వెళ్ళి కూడా ఒక మంచి ప్రొఫౌండ్ డైలాగ్ వేస్తున్నాడు. ఏంటో తెలుసా? ఒకసారి బైబిల్లో ఉంది. మార్కు శుభవార్త 6వ అధ్యాయము 14 నుంచి 20 వచ్చిన ఒకసారి తీయండి. మార్కు శుభవార్త 6వ అధ్యాయము 14 నుంచి 20 వచనాలు ఒకసారి ఎవరైనా సరే చదివి సహాయం చేయగలుగుతారా? ఆయన కీర్తి ప్రసిద్ధమైనది కనుక, ఆయన కీర్తి ప్రసిద్ధమైనది కనుక రాజైన హేరోదు ఆయనను గూర్చి విని, ఒకసారి ఆయన అంటే ఎవరు? జాన్ ది బాప్టిస్ట్. ఆయనను గూర్చి విని బాప్తిసం ఇచ్చి యోహాను మృతుల్లోకి లేచినాడు కనుక అతని యందు అద్భుతములు క్రియారూపకం లక్షణమని చెప్పాను. ఇతరులు ఈయన ఏలియా అనియు మరికొందరు ఈయన ప్రవక్త అనియు ప్రవక్తలలో ఒకని వలె ఉన్నాడనియు చెప్పుకొనుచుండి. అయితే హేరోదు విని నేను తలగొట్టించిన యోహానే అతడు మృతులలో లేచినాడని చెప్పాను. హేరోదు తన సహోదరుడు ఫిలిప్పు భార్య అయిన చాలా జాగ్రత్తగా వినండి. హేరోదు తన సహోదరుడు యొక్క ఫిలిప్పు భార్య అయిన హేరోదియాను పెళ్లి చేసుకునినందున తన సహోదరుడి యొక్క భార్య పేరు హేరోదియా. హేరోదియాను పెళ్లి చేసుకునినందున యోహాను నీ సహోదరుని భార్యను చేర్చుకునుట నీకు న్యాయం కాదని హేరోదుతో చెప్పాను కనుక ఇతడు ఆమె నిమిత్తము యోహానును పట్టి తెప్పించి చెరసాలలో బంధించి ఉన్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు యోహాను? హేరోదు ఎవరు? కింగ్ ఆఫ్ ది జూస్. హి వాస్ ఎలక్టెడ్ కింగ్. హేరోదు దగ్గరికి వెళ్ళి ఒక నార్మల్ ఒక సర్వెంట్ ఆఫ్ ద లార్డ్ డైరెక్ట్గా అతనితో మాట్లాడుతున్నాడు. నువ్వు చేసే తప్పు హేరోదు, యు షుడ్ నాట్ డూ దట్. నువ్వు నీ యొక్క తమ్ముడి ఫిలిప్పు యొక్క భార్యను పెళ్లి చేసుకుంటున్నావు అనేది అది మంచి పని కాదు. యు హ్యావ్ టు క్విట్ దట్. నువ్వు ఖచ్చితంగా దాన్ని వదిలిపెట్టాలి. రాజు దగ్గరికి వెళ్ళి చెప్పాలి. ఒక నాయకుడి దగ్గరికి వెళ్ళి మాట్లాడితే ఎంత కష్టం వస్తుంది ఆలోచించాను. అందుకే నేను చెప్పాను జాన్ ది బాప్టిస్ట్ ఇస్ డిఫరెంట్ క్యారెక్టర్. బైబిల్లో ఒక రాజు దగ్గరికి వెళ్ళి అతను కంటిన్యూ చేయడం ఎంత రాజకీయంలో ఎంత ధైర్యం కావాలి. ఒక నార్మల్ వ్యక్తి రాజు ముందుకు వెళ్ళి నువ్వు చేసే తప్పు అని చెప్పాలంటే ఎంత ధైర్యం కావాలి. జాన్ ది బాప్టిస్ట్ took the decision to go and tell the truth, what is not and what we should do. చూడండి, condemning even Herod's sins అనేటువంటి విషయాన్ని మనం అక్కడ చూడవచ్చు. నిజమే, ఉన్నట్లుగా ఖచ్చితంగా మనం చెప్పడం అనేది ఎప్పుడు కూడా అనేక మందికి ఒక బ్లెస్సింగ్ని మాత్రం
తీసుకొస్తుందని చెప్పేసి నేను చెప్తున్నాను. చూడండి ఆయన అంటున్నటువంటి మాట ఏంటంటే, ఈ మాటలు ఏం చెప్తున్నాడు? మత్తయి శుభవార్తలో 3వ అధ్యాయంలో అక్కడ మనం చూస్తే ఒకసారి చూడండి. 7వ వచనం, అతడు పరిశీలనలోను సద్దుకైలోను అనేకులు బాప్తిస్మం పొందుకొచ్చుట చూసి సత్సత్వమా రాబో ఉగ్రతను తప్పించుకుంటూ మీరు బుద్ధి చెప్పువాడు అంటే రాబోవు. ఇప్పుడు మారు మనసు గురించి చెప్పడం కాదు, పాప క్షమాపణ గురించి చెప్పడం కాకుండా రాబో ఉగ్రత గురించి కూడా చెప్తున్నాడు. రాబో ఉగ్రత. ఈరోజు మేబీ మీరు న్యూస్ చూస్తుంటారు, ఫాలో ది న్యూస్, మేబీ CNN, ఇక్కడ ఏం జరుగుతుందో తెలియదు కానీ నేను న్యూస్ ఛానల్ చూస్తుంటే ఈరోజు హవాయిలో లావా ఫ్లో అయింది కదా. హవాయిలో లావా చూసారా మీరు? ఆగస్టు చూస్తుంటారు. హవాయిలో లావా ఫ్లో అవుతుంటే చాలా భయంకరమైన సిలిండర్స్ ప్రస్తుతం మనం చూస్తున్నాం. హవాయిలో ఈవెన్ 100 యార్డ్స్ అనుకుంటా దగ్గరలోకి వచ్చేసినట్టు కదండి. 100 యార్డ్స్ దగ్గరలోకి వచ్చేసినట్టు. కొంతమంది స్టే అటువంటి హోమ్లో ఉన్నటువంటి వ్యక్తులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ చాలా భయంగా ఉందని చెప్పి కంగారు పడుతున్న పరిస్థితి. ఒక రకంగా మరి ప్రపంచం ప్రస్తుతం చాలా భయంకరమైన అపాయకరమైన కోరల్లో అంచులో నడుస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇప్పుడు అమెరికా పరిస్థితి అమెరికానే గడగలాడిపోతుంది ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు. తర్వాత మరి నిన్న 2 వారాల క్రితం మనం ఆలోచన చేస్తే మన ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నంలో పొద్దు కదండి అలాంటిలో పెట్టేసింది. చాలా మంది ప్రాణాలు కోల్పోయినప్పటికీ కూడా భయంకరమైన నష్టాన్ని కూడా తెచ్చుకున్నారు. పొద్దులో మరి చాలా ఆస్తి నష్టాలు విశాఖపట్నం సరౌండింగ్ ఏరియాస్లో మనం చూసినటువంటి సందర్భం గడిచిన వారంలో. మీరు చూడండి రాబో ఉగ్రత. ఇప్పుడు ప్రస్తుతం న్యాచురల్ కలామిటీస్ ఖచ్చితంగా ఈ న్యాచురల్గా జరుగుతున్న తుఫానులకి లేదా లావా ప్రభావాలకు మానవుడు తట్టుకోకపోతే మరి రాబో ఉగ్రత ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా? ఎవరిస్తారు రాబో ఉగ్రత? ఎక్కడి నుంచి వస్తుంది ఆ ఉగ్రత? ఎవరిది? దేవుని ఉగ్రత. చాలా జాగ్రత్తగా ఉన్నారు. ఎవరి ఉగ్రత అది? దేవుని ఉగ్రత. ఇప్పుడు ఉగ్రత లేకుండానే మానవుడు తట్టుకోలేకపోతున్నాడు. న్యాచురల్ కలామిటీస్ అనో లేకపోతే సమ్హౌ ఇట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ సిన్ అనో చాలా మంది అనుకుంటూ ఉన్నారు. సరే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది దేవుని కార్యం కాదు. ఇప్పుడు ప్రస్తుతం న్యాచురల్ కలామిటీస్ గా మనం కన్సిడర్ చేసి ఆలోచన చేసినా సరే వీఆర్ నాట్ ఏబుల్ టు కాంప్రహెండ్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ ద వరల్డ్ బై లుకింగ్ అట్ ద సిచ్యువేషన్. లావా, సునామీ, లేకపోతే గ్లోబల్ వార్మింగ్స్ ఇవన్నీ చూస్తుంటే అసలు ప్రపంచ భవిష్యత్తు ఏమైపోతుందని మనం ఆలోచన చేస్తున్నాం. దేవుని యొక్క ఉగ్రత రాకుండానే మానవుడు ఇంత కంగారు పడిపోతుంటే ఒకవేళ నిజంగా దేవుని ఉగ్రత వస్తే పరిస్థితులు ఏమిటో మీరు ఆలోచన చేయండి. దేవుని ఉగ్రత రాబోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి. మనం కూడా నేర్చుకోవాల్సిన విషయం ఆయన ఉగ్రత అతి తరుణం అతి సమీపంలో ఉందని విషయాన్ని గ్రహించుకోవాలి. సరే, బైబిల్ గ్రంథంలో మీరు ఆలోచన చేస్తే ప్రకటన గ్రంథంలో మనకు చాలా విషయాలు అర్థమవుతూ ఉంటాయి. ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం 7 నుంచి 11 వచ్చిన ఒకసారి సహాయం చేయండి. బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 9 వర్సెస్ ఫ్రమ్ 7 to 11 ఒకసారి చాలా జాగ్రత్తగా వినండి. దేవుని యొక్క ఉగ్రత వస్తే అసలు ఎట్లా ఉంటుంది? ఆ మిడతల రూపము యుద్ధమునకు సిద్ధపరచబడిన గుర్రములను పోలి ఉన్నవి, బంగారం వలె మరియు కిరీటములు వంటివి వాటి తల మీద ఉండెను. వాటి ముఖములు